ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి. ఇతర స్టాక్ మార్కెట్లపైన ప్రభావం చూపించింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు నెంబర్ 911 పై తీవ్ర ప్రభావం చూపించింది. భారత్లో విమాన ఐటీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు చేపట్టారు. అత్యధికంగా ఆస్ట్రేలియాలోని వివిధ రంగాలు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా న్యూస్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేయలేకపోతున్నాయి. సాఫ్ట్వేర్ హ్యాకింగ్కు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం ఏర్పడడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అధికారులు మైక్రోసాఫ్ట్ బృందంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన అంతరాయానికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏదైనా సమస్య ఏర్పడితే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా అవసరమైన సలహాలు ఇస్తుందని అన్నారు. ఎన్ఐసికి సంబంధించిన డేటా ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావితం కాలేదని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ విండోస్ బ్రేక్ దెబ్బ శంషాబాద్ విమానాశ్రయానికి కూడా తాకింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 35 విమానాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. విమానాశ్రయంలో పలు డిస్ప్లే బోర్డులు ఆగిపోవడంతో వెంటనే మాన్యువల్గా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే గ్లోబల్ ఐటీ అవుట్ పేజీ వల్ల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. విమానాలకు సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు వెల్లడిస్తాయని ట్వీట్లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కడప నుంచి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, స్వామి, ఈరోజు మైక్రోసాఫ్ట్ అంతరాయం కలగడం వల్ల దేశవ్యాప్తంగా కొంత విమాన సర్వీసులు అంతరాయం కలిగింది. ముఖ్యంగా కడపలో అయితే రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయి. కడప నుంచి చెన్నై, హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఈ 5ంటికి రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయి. అయితే మొత్తం మీద కడపకు ఇప్పుడు తీసుకుంటే గత ఎన్నికల తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఎక్కువగా మాకి కడప నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు ఎక్కువగా ఉంటారు. రెగ్యులర్గా హైదరాబాద్ కూడా ఉంటారు. సో మొత్తం మీద అయితే ఫస్ట్లో టికెట్లు ఆల్రెడీ కొని ఉన్నారు. సో ఈరోజు సర్వీసులు ఉదయం నుంచి ఇప్పుడున్న సర్వీసులు అంటికి కూడా అంతరాయం కలిగింది. కడపలో ప్రస్తుతం ప్రయాణికులు వెయిటింగ్లో ఉన్నారు. అయితే మరి కాసేపట్లో అవుతుంది, తప్పకుండా వెళ్తారని చెప్పి వాళ్ళైతే ఎన్నికేం పంపించలేదు. తప్పకుండా మీరు వెళ్తారు, కొద్దిసేపట్లో సాల్వ్ అయిపోతుంది. ఈ అంతరాయం కాకుండా సాంకేతిక లోపం వల్ల కేవలం మైక్రోసాఫ్ట్ ఓకే అయిపోతుంది అని చెప్పి ప్రయాణికులు అక్కడే ఇప్పుడు ఎవరైతే టికెట్లు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారో వాళ్ళైతే అక్కడే ఉన్నారు. అది ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం తప్పకుండా మీరు వెళ్తారు, కాకపోతే కొంత లేట్ అవుతుంది అని కూడా రెగ్యులర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రధానంగా కడప నుంచి చెన్నై, హైదరాబాదు,
వైజాగ్, విజయవాడ ఎక్కువగా, ఎందుకంటే ఎన్నికల తర్వాత విజయవాడ వెళ్ళే వాళ్ళు కడప నుంచి ఎక్కువ పొలిటీషియన్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కొని ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. తప్పకుండా కొంత టైము అడ్జస్ట్ కాలేదు, టైం మొత్తం మీద కొంత పెరుగుతూ వస్తుంది. తప్పకుండా అయితే ఇప్పుడు టికెట్లు కొన్నవారు ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళే సర్వీసులో అన్నీ కూడా తప్పకుండా బయలుదేరతాయి మరి కాసేపట్లో అని చెప్పి అధికారులు ఆ ప్రయాణికులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనా కూడా మొత్తం ఇబ్బందులు అయితే ప్రయాణికులకైతే కలుగుతున్నాయి స్వామి. రైట్ శ్రీనివాస్.